నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి సుల్తాన్పూర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు నర్సాపూర్ నియోజకవర్గంలో నుంచి దాదాపు అన్ని మండలాలు కలిపి 25,000 మందితో సభకు తరలి వెళ్లడం జరుగుతుందని, అదే విధంగా నిన్న పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై పరోక్షంగా విమర్శించడం జరిగింది. కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోనికి మారారని, కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వారేనని, అటువంటి వారితో తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. చాలా తక్కువ మంది పార్టీ మారారని, గ్రామంలో నాయకులు మాత్రమే పోయారని, కార్యకర్తలు అలాగే ఉన్నారని చెప్పారు. అంటే దాన్ని అమల్లోకి తీసుకురావట్లేదు. ఎందుకంటే ఎన్నికల కోర్టు పేరు 2000 పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, అది ఇంతవరకు లేదు. కూడా ప్రజలు కూడా దీనికైనా స్పెషల్ రుణమాఫీ చేయలేదు, ఇమీడియట్ వేస్తాను మొన్ననేమో అన్నారు. 100 రోజులు మరి మా పరిపాలన చూసి ఓటేయండి, దాన్నే రెఫరెండం అన్నారు. ఈరోజు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోతే రుణమాఫీ చేస్తాం, లేకుంటే ఇవన్నీ చేస్తాం అంటారు. అంటే కేవలం ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో ప్రజలు కూడా బాగా ఆలోచన చేస్తున్నారు. ఒక్కసారి మోసం చేయొచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ ప్రజలు మోసం చేయలేరు ఎవరు కూడా. ప్రజలు అది గమనిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ప్రారంభించి చేతులు కూర్చున్నారు. ఇప్పుడు ఎన్నికలు పోవడం చూపిస్తుంది. నర్సాపూర్ నియోజకవర్గానికి మన హరీష్ రావు గారు ఒక 20,000 టార్గెట్ ఇచ్చింది. కానీ ఈరోజు 20,000 కాదు కదా, 25,000 పైన నుంచి ఈరోజు ప్రజలు వస్తూ ఉన్నారు. మేము పెట్టినటువంటి వెహికల్స్ కానీ ఇంకా మాకు వెహికల్స్ కావాలి, మాకు అరేంజ్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆ విధంగా పెద్ద ఎత్తున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి, ఎందుకంటే నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తల కుదరలేదు. ఈరోజు కార్యకర్తల కృషి వల్లనే ఈరోజు మేము నాయకులుగా తయారైనా. మరి ఈరోజు ఏంటంటే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరి చాలా బతిలాడినా కూడా వెళ్ళకుండా పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి కార్యకర్తల్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం, వారికి అందుబాటులో ఉంటాం. వారికి ఏ సమస్య వచ్చినా కూడా మేము వారి గదిలో ఉంటామని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు కూడా వారిని నమ్మి ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు, అక్కడ గాలి అనిల్ కుమార్ గారు, ఇక్కడ మన వెంకటరామరెడ్డి గారు, ఇద్దరు గెలుపు కోసం మరి లక్షలాదిగా తరలి వచ్చి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ సభ ద్వారా ఇచ్చేటువంటి మెసేజ్ని గ్రామానికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది.